సంతోష్, నీతో కొంచెం మాట్లాడాలి. ఈ ప్లేస్ నీకు గుర్తుందా? ఈ స్టేషన్లో నేను ఫస్ట్ టైం కలిసినప్పటి నుండి ఇప్పటి వరకు నాలో చాలా చేంజ్ వచ్చింది. కొన్ని హ్యాపీ మూమెంట్స్, కొన్ని సాడ్ మూమెంట్స్. ప్రేమ స్నేహం నుంచే మొదలవుతుందన్న నిజాన్ని చాలా లేట్గా తెలుసుకున్నాను సంతోష్. నువ్వు ప్రేమిస్తుంది నన్నే అని తెలుసుకోకపోవడం వల్లే ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. ప్రేమ అంటే ఏ ఒపీనియన్ లేని నేను నీ వల్లే దాని వాల్యూ తెలుసుకున్నాను. ఎన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేనందుకు చిన్న సారీతో పాటు ఐ లవ్ యూ అని మాత్రం చెప్పొద్దు పూజ. ప్రేమ అంటే ఏంటో నువ్వు నా వల్ల తెలుసుకున్నానన్నావు. ప్రేమకు అసలైన అర్థం నేను ప్రియ వల్ల తెలుసుకున్నాను. నా ప్రేమ నిజమో కాదో కూడా తెలుసుకోకుండా ఎవ్రీ సెకండ్ నన్ను హ్యాపీగా ఉంచాలని ప్రియ పడ్డ తపను చూసి తను నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకున్నాను. ఒక అమ్మాయికి ఫ్లవరో లెటరో ఇచ్చి ఇంప్రెస్ చేయడం ప్రేమ కాదు. మనం ప్రేమించే వాళ్ళ ఇష్టాలు కోరికలు తెలుసుకుని వాటిల్లో మన లైఫ్ పెట్టి వాళ్ళకి అందివ్వడం, అది ప్రేమ. ఆ ప్రేమను ప్రియ నాకు చూపించింది. నేను ఎంతో మందికి ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేయని ఒకే ఒక్క అమ్మాయి ప్రియ. చనిపోయే చివరి క్షణాల్లో కూడా తన కళ్ళల్లో నేను ప్రేమిస్తున్నాననే నమ్మకాన్ని చూశాను. ఆ నమ్మకాన్ని నేను లైఫ్ లాంగ్ కాపాడుకుంటాను. ఇప్పుడు కూడా ప్రియ నాతోనే ఉంది. ఎందుకంటే ఇమాజినేషన్లో ఉండడం నాకు కొత్త ఏం కాదు. కొంతమందికి ప్రేమ జీవితం, కొంతమందికి ప్రేమ జ్ఞాపకం. నాకు మాత్రం జ్ఞాపకమే జీవితం. పూజ, లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. హ్యాపీ జర్నీ. లవ్ అనేది ఫ్రెండ్షిప్ నుండి మొదలవుతుంది. ఏ రోజుకైనా నీ ఫ్రెండ్షిప్ కూడా లవ్గా మారుతుందనే నమ్మకంతో వెళ్తున్నాను సంతోష్.